క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకింతవరకు తన కృపనిచ్చి మనల్ని నడిపించినందుకు దేవాది దేవునికి నేనెంతో వందనస్తున్నై ఉన్నాను. ప్రభు మనకిచ్చినటువంటి మంచి టెక్నాలజీ ద్వారా సంఘముతో ఇలా కలుసుకునే కృపను ప్రభు ఇచ్చాడు. మరి దేవుని కృప వలన మనకి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అన్ని చేసుకోవడానికి చక్కగా వైఫై కనెక్షన్ని ఏర్పాటు చేస్తున్నాం. అవన్నీ కూడా మరి గత కమిటీ మీటింగ్లో మనం దాన్ని లాంచ్ చేసినటువంటి విషయాన్ని మీకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాం. సో దాన్ని మనం వినియోగించుకుంటూ మరి ఇప్పుడు మరి బుధవారపు ఆరాధన క్రమాలను కూడా మనం జరిగించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మన యొక్క ఈ బుధవారపు కార్యక్రమము ప్రతి బుధవారము 7 గంటల నుండి 8 గంటల వరకు ఈ కార్యక్రమము కొనసాగుతుంది. కనుక మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే కనెక్ట్ అవుతూ ఉన్నారో, ఇంకా కనెక్ట్ కానటువంటి మన సంఘ బిడ్డలకు, మీ మిత్రులకు, పొరుగు వారికి కూడా దీన్ని పరిచయం చేసి మరి మన సంఘ బిడ్డలందరూ కూడా ఈ బుధవారపు సంఘారాధనకు పాల్గొంపు పొందేలాగా మీరందరూ సహకరించాలి, ప్రోత్సహించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. గుర్తుంచుకోనండి, ప్రతి బుధవారం 7 గంటల నుండి 8 గంటల వరకు మనకు సంఘారాధన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా దీనిలో పాల్గొంపు పొందడానికి ప్రయత్నం చేయండి. చిన్న ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా యేసు ప్రభువా, మీ ఘననామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ కరోనా కాలంలో మేము భౌతికంగా కలుసుకోలేకపోయినప్పటికీ మరి ఈ యొక్క మీడియా ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి మంచి దివ్య జ్ఞానం చేత ఏర్పాటైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ ఉన్నా కూడా మేమంతా ఒక కుటుంబముగా ఇలా కలుసుకునే కృపను ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు కదా. మీరు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు, మమ్మలను విడువని మరువని దేవుడవు కనుక నాయన ఇంతవరకు మాతో ఉండి నడిచారు, మమ్మల్ని నడిపించారు. మరొకసారి మీ సన్నిధి కాంతి మా అందరి మీద మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు విశ్వసిస్తూ ఈనాటి కార్యక్రమం అంతటికీ ఆద్యంతం మీరయ్యి నడిపించమని యేసయ్య నామమున ప్రార్థిస్తూ ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కలిసి అందరికీ వచ్చినటువంటి పాట రండి సువార్త సునాదముతో, రంజులు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి అనేటువంటి పాట అందరికీ తెలిసినటువంటి పాట. మన తెలుగు బాప్టిస్ట్ క్రైస్తవ గీతాలలో 65వ పాట మనందరికీ వచ్చినటువంటి పాట. రండి సువార్త సునాదముతో, రంజులు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఈ పాట పాడదాం. మన మానవ జాతికి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, మరి దేవుని ప్రేమ యేసు స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సహవాసం,
యేసే మన సంఘములో మన కాంతి, మన హృదయంలో యేసే ఘనశాంతి, యేసే మన కుటుంబ జీవన జ్యోతి, పసిపాపల దీవెన మూర్తి. కనుక ఈ ప్రభువును, అన్ని అయిన ప్రభువును అందరము కలిసి సమకూడి స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభువును కనపరుస్తాం.
దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ జనాంగమా, అందరూ ఆరోగ్యముతోనూ దేవుని కృపతోనూ నిండుకొని సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. అలా మీరు దేవుని కృప చేత ఆవరించబడిన వారై ఆయురారోగ్యాలతో సదా వర్ధిల్లాలని దేవుని సన్నిధిలో మీ కొరకై ప్రార్థిస్తూ మరి అలా ఆకాంక్షిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాను. దైవ చిత్తమైతే లాక్డౌన్ పూర్తయిన అనంతరం మనందరం భౌతికంగా కలుసుకొని ఇంకా చక్కగా దేవుణ్ణి ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక స్వరంతో ఆ దేవాది దేవుణ్ణి ఎంతైనా ఘనపరుస్తామని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం మన జీవితాలను కాపాడుతుంది. దేవుని వాక్యం మన జీవితాలను భద్రపరుస్తుంది. దేవుని వాక్యమే మన జీవితాలకు ఆదరణను, దేవుని వాక్యమే మన జీవితాలకు ప్రతి విధములైన ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తుంది. కీర్తనల గ్రంథంలో భక్తుల గురించి మనము చదివినప్పుడు, భక్తులు దేవునికి మొరపెట్టినప్పుడు వారి బాధలలో, వారి కష్టాలలో దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుని వాగ్దానాలు వారి జీవితానికి తన వాక్కును పంపి వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును అనుగ్రహించినట్లుగా మనము కీర్తనలో చూస్తాం. కనుక దేవుడే వాక్యమై ఉన్న దేవుడు, యేసు ప్రభు ఈ భూమి మీదకి కృపాసక్తి సంపూర్ణుడిగా, ఆ వాక్యమై ఉన్న దేవుడే కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన మన మధ్య సంచరించాడు. ఆయన మనతో ఉన్నాడు, మనతో నడుస్తాడు. ఇప్పుడు ఎప్పుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఆయన సదా మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. ఒకసారి ఈ సంఘటన నేను సాక్షి దినపత్రికలో చదివాను. ఇది 26వ తారీఖు 2వ నెల 2014వ తారీఖున సాక్షి పేపర్లో ఈ వార్త ప్రచురితమైంది. ఏంటి అనంటే, అమెరికాలో ఓహియో అనేటువంటి రాష్ట్రంలో డేటన్ అనేటువంటి ప్రాంతంలో 49 ఏళ్ల వాగనర్ అనేటువంటి వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతను ఒక ట్రక్ డ్రైవర్. సో తను వృత్తిరీత్యా డ్రైవర్ కాబట్టి తన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాహనాన్ని ఆయన ఓ రోజున బస్సు తన ముందు ఇంట్లో ఉన్న తన బస్సుని రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఆ రిపేర్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఒక 3-4 దుండగులు ఆయన మీదకి వచ్చి గురిపెట్టి ఆయనను తుపాకీతోటి కాల్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఈ వ్యాగనర్ యొక్క జేబులో పాకెట్ బైబిల్ ఒకటి ఉండి, ఆ పాకెట్ బైబిల్ ఈ దుండగులు కాల్చినటువంటి తుపాకీ గుండును అడ్డుకొని ఈ వ్యాగనర్ యొక్క లైఫ్ని సేవ్ చేసింది. ఏమైంది అని ఆ వ్యాగనర్ చూసి మేల్కొని, ఈ దుండగులు నా మీద దాడి చేసి తుపాకీ గురిపెట్టి నన్ను కాల్చడానికి ప్రయత్నం చేశారని వెంటనే మేల్కొన్నటువంటి అప్రమత్తమైనటువంటి వ్యాగనర్ ఆ దుండగుల మీదకి దూకి మరియు వారి దగ్గర ఉన్నటువంటి తుపాకీని ప్రక్కకు పడవేసి త్రోసేసి వారందరినీ కూడా పట్టుకొని బంధించే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి అతను విఫలమయ్యాడు. అయినప్పటికీ వార్త తెలుసుకున్న వెంటనే మరి రక్షణ బృందాలు ఆ ప్రాంతానికి వచ్చి వ్యాగనర్కి ఒక మంచి ప్రొటెక్షన్ని ఇచ్చాయి. సో ఏది ఏమైనా ఆ సమయంలో ఆ న్యూస్లో వచ్చినటువంటి హైలైటెడ్ విషయం ఏంటంటే, దేవుని వాక్యమే అతని జీవితాన్ని కాపాడింది అని, ఆ బైబిల్ తన బ్రతుకును బ్రతికించింది అనేటువంటి వార్తని హైలైట్ చేశారు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యమే మన జీవితాన్ని బ్రతికించేది. దేవుని యొక్క వాక్యమే మనల్ని కాపాడేది. దేవుని యొక్క వాక్యమే మనకు ప్రతికూలమైనటువంటి సురక్షితను ఇచ్చేటువంటిది. కనుక ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి మనము మరొక ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. కొందరికి బాధలుండవు, ఆదరణ ఉంటుంది. కొందరికి బాధలుండవు, ఆదరణ దొరుకుతుంది. విశ్వాసులకైతే విచిత్రంగా రెండు ఉంటాయి. బాధలు ఉంటాయి, ఆదరణ ఉంటుంది. వాగ్నర్ జీవితంలో మనం అదే గమనిస్తాం. అతని జీవితంలో అటు బాధ ఉంది, ఇటు దేవుని తరపు నుంచి ఆదరణ ఉంది. అతడు భక్తుడై ఉన్నందువలన, మరి దేవుని వాక్యాన్ని తన హృదయానికి దగ్గరగా పెట్టుకునటం వలన, సో తన మీదకి వచ్చినటువంటి దుడ్డగులు ఎక్కుపెట్టినటువంటి ఆ మరణకరమైనటువంటి కాల్పులు అతనిని కాపాడాయి. అందుకనే భక్తుడు మరి అనుభవపూర్వకంగా తన జీవితంలో ఈ పాట పాడుతాడు. నన్ను ప్రతిపించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను ప్రతిపించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై నా యేసు శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. ఖడ్గమువలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై నా యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై నా యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో దేవునికే మహిమ కలుగును గాక.
దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు శత్రువులను ఎదుర్కొనేటువంటి సర్వాంగ కవచమై మన యుద్ధమునకు సిద్ధ మనసును ఇచ్చే దేవుడు మన దేవుడు. అపవాది వేయుచున్న ప్రతి అగ్ని బాణాలన్నిటినీ అడ్డుకునేటువంటి ఒక ఖడ్గమై ఉన్న దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆ యొక్క వాగ్నర్ విషయంలో అదే మనకు జరిగింది. సో రికీ వాగ్నర్ జీవితంలో మరి దేవుడు ఒక సర్వాంగ కవచమై ఆయన జీవితాన్ని కాపాడినట్లుగా మరి ప్రపంచవ్యాప్తంగా మరి అమెరికాలో జరిగినటువంటి ఆ సంఘటనను ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఎంతో రుజువుపరిచింది. ఏమో బైబిల్లో ఉన్న విషయాలు, ఎప్పుడో జరిగినటువంటి విషయాల గురించి ఇప్పుడు ఎవరు చూశారని అంటారేమో, ఇది జస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్లో జరిగినటువంటి లేక ఒక 8-7 ఇయర్స్ బ్యాక్లో జరిగినటువంటి లేటెస్ట్ న్యూస్ని మనము వింటూ ఉన్నాం. సో దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి మనలను నడిపించే దేవుడై, మనలను కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. మన జీవితాలలో విశ్వాసులకు దేవుని యొక్క వాగ్దానాలే ఆదరణ వారి జీవితాలలో. కనుక దేవుడు తన లేఖనములో రాయించినటువంటి ఈ లేఖనాలను మనం గమనించినట్లయితే ప్రభు మన జీవితాలను బాహ్యంగా ఎలా కాపాడుతూ ఉన్నాడో, శారీరకంగా ఎలా కాపాడుతూ ఉన్నాడో, మనుషులకు రకరకాలైనటువంటి బాధలు, వేదనలు, శ్రమలు ఉన్నాయి. మరి వాటన్నింటి గురించి మనం ఈరోజు చెప్పుకోలేకపోవచ్చు. కానీ అయితే ఒక విషయం మనందరికీ తెలుసు, ఇప్పుడు కరోనాతో ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉన్నారు. శారీరకంగా చాలా బాధపడుతూ ఉన్నారు, మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతటినీ కూడా వెచ్చించి వ్యయపరుస్తూ మనోవేదనకు గురైనటువంటి వారు కూడా ఉన్నారు. లేటెస్ట్గా విన్నటువంటి న్యూస్, ఒక హాస్పిటల్లో కరోనాతో అడ్మిట్ అయినటువంటి ఒక వ్యక్తికి 95 lakhs ఛార్జ్ చేసినట్లుగా న్యూస్లో వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియమైన దేవుని పిల్లారా, మానవులను ఈ శారీరక వేదన ఎంతో కృంగతీస్తూ ఉన్నది. వారిని మరి కాపాడేది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు కృపాశక్తిగా, దయాశక్తిగా ఆయన మన మధ్యలో ఉండి మనలతో నడిచి మనతో ఉండి ఆయన మనల్ని కాపాడే దేవుడిగా రికీ వాగ్నర్ జీవితంలో మనం చూస్తున్నాం. వేదవాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మార్కు రాసినటువంటి శుభవార్త 5వ అధ్యాయంలో దేవుడే, వాక్కు అయి ఉన్న దేవుడే ఒక వ్యక్తితో ఈ విధంగా చెప్పుచూ ఉన్నాడు. మార్కు రాసిన శుభవార్త 5వ అధ్యాయం 34వ వచనములో ప్రభు అంటాడు కదా, నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరచు, సమాధానం గల దానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలిగినదని ప్రభువు ఒక వ్యక్తితో చెప్పుచూ ఉన్నాడు. ప్రభు ఆమెతో చెప్పడానికంటే ముందు ఆమెలో ఒక కన్ఫర్మేషన్ మనం చూస్తాం. 29వ వచనములో మనం గమనిస్తే, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక ఆమె తన శరీరంలో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక స్త్రీ ఉన్నది. ఆ కాలం నాటి వైద్యులకు కానీ వైద్యానికి కానీ లొంగనటువంటి వ్యాధి ఆమె జీవితంలో ఉన్నది. మానవపరమైనటువంటి నివారణ ఉపయోగకరులు ఏవైతే ఉన్నాయో ఆ మానవ సంబంధమైనటువంటి ఏ నివారణ ఉపయోగాలు కూడా ఆ రోజులో అది ఏమాత్రము పనిచేయలేదు. వాటికి లొంగనటువంటి వ్యాధి ఆమె జీవితంలో ఉన్నటువంటి వ్యాధి. సో కనుక మానవపరమైనటువంటి నివారణ ఉపయోగాలకు ఏది కూడా లొంగని వ్యాధి. వైద్యులు 12 ఏళ్ళు ఆమెను స్వస్థపరచడం కోసమై వైద్యం చేశారు. 12 ఏళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఆమె బాధను వారు నివారించలేకపోయారు. అంత మాత్రమే కాకుండా ఆమె దగ్గర ఉన్నటువంటి ధనమంతా ఖర్చు చేసినప్పటికీ కూడా ఆమె యొక్క శారీరక బాధ నివారణ కాలేదు. అంత మాత్రమే కాకుండా ఆమె శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను
ఎవ్వరూ కూడా నివారించలేకపోయారు. ఇలా నివారించలేకపోవడాన్ని బట్టి ఆమె ధనాన్ని పోగొట్టుకున్నది. అంతకు మించి ఆమె మనోవేదనను కూడా అనుభవిస్తూ వచ్చింది. శరీరంలో ఆమెకున్నటువంటి ఆ బాధ నివారణ కాకపోవడాన్ని బట్టి ఆమె బ్రతుకు మీదనే చాలా నిరాశ నిష్ఠూరంతో ఉండింది. అలాంటి సమయంలో ఒక అద్భుతమైన వార్త ఆమె వినింది. ఒక అద్భుతమైనటువంటి వార్త ఏంటంటే, యేసయ్య ఆమె ఊరి గుండా వెళుతున్నాడు. ఆ ఊరి గుండా ఆమె ఉంటున్నటువంటి ఆ ఊరి గుండా యేసయ్య వెళుతూ ఉన్నాడు అనే వార్త ఆమెకి ఎప్పుడైతే వినబడిందో, యేసును గూర్చి విన్నది, యేసు స్వస్థపరుస్తాడని విన్నది, యేసు ఆమెను బాగు చేయగలడని వినింది. ఎందుకంటే అంతకు ముందు యేసయ్య ఎంతో మందిని బాగు చేశాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మందిని శారీరకంగా మానసికంగా వేదన పడుతున్న వారి వేదనలన్నింటినీ ఆయన తీసివేశాడు. అది విన్నది కనుక నేను యేసయ్య దగ్గరకు వెళ్ళాలి అని అనుకున్నది. సో యేసుని గూర్చి విన్నది. రెండవదిగా యేసు యొక్క శక్తిని తాను ముట్టుకోవాలని, ఆ యేసయ్య శక్తిని తాకాలని ఆమె నిర్ణయించుకున్నది. సో ఆమె చేసినటువంటి రెండవ పని, యేసు వద్దకు వెళ్ళి ఆయన శక్తిని ముట్టుకోవాలి. ఆ ముట్టుకున్నప్పుడే తాను బాగుపడతానని ఆమె హృదయంలో నమ్మింది. తరువాత ఆమె నమ్మినటువంటి దాన్ని క్రియల రూపంలో పెట్టింది. ఎప్పుడైతే క్రియల రూపంలో పెట్టిందో యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య వస్త్రపు చెంగును ఆమె ముట్టింది. ఎప్పుడైతే యేసయ్య వస్త్రపు చెంగును ఆమె ముట్టుకున్నదో, తాకినదో, ఆమె జీవితంలో తనకు తానే గ్రహించుకోగలిగింది, నా యొక్క వ్యాధి నివారణైనది అని. 29వ వచనంలో మనం అదే చెప్తాం. ఆమెను గురించి ఎవరో చెప్పడం లేదు, కానీ ఆమెకై ఆమె గ్రహించుకున్నదట. 29వ వచనంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రము ఆమె ముట్టగానే వెంటనే ఆమె రక్తధార కచ్చను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నది. ఈ రోజున యేసయ్య దగ్గరకు వచ్చే మనం, యేసు ప్రభువును కలిగి ఉన్న మనం, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించిన వాక్యమై ఉన్నటువంటి యేసయ్యను ఎరిగిన మనం, మన జీవితాలలో ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా దిగులు పడాల్సిన పని లేదు, చింతించాల్సిన పని అసలే లేదు, దేవుని సన్నిధికి దూరంగా ఉండాల్సిన అవసరత అసలే లేదు. ఈమె తన బాధలో యేసయ్య దగ్గరికే వెళ్ళింది, తాను ఇంటిలో ఉండాలి అని అనుకోనలేదు. తన బాధకు నివారణ దొరికేది యేసయ్య సన్నిధిలోనే అని అనుకున్నది. యేసయ్య సన్నిధి ఎక్కడ ఉన్నదో, ఆయన ప్రసన్నత ఎక్కడ ఉన్నదో ఆయన ప్రసన్నత దగ్గరకు వచ్చింది. అక్కడ యేసయ్య ప్రసన్నతను, యేసయ్య స్వస్థతను, యేసయ్య ప్రభావాన్ని తన శరీరంలోనికి రావడం ఆమె గ్రహించింది. ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వచ్చేటువంటి వారే, దేవుని సన్నిధిలో నిలిచేటువంటి వారే, దేవుని ప్రసన్నత ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చినటువంటి వారే వారి జీవితాలలో నిజమైనటువంటి స్వస్థత వారి జీవితాలలో గ్రహించుకోగలరు. దాన్ని పొందుకున్నామన్న నిశ్చయతకు రాగలరు. ఇక్కడ వ్యక్తి చేసిన పని అదే. మన జీవితాలలో మనం రక్షించబడాలన్నా, మన జీవితాలలో మనం బాగుపడాలన్నా, మన జీవితాలలో మనం భద్రపరచబడాలన్నా దేవుని సన్నిధికి రావాలి. వాక్యమై ఉన్నటువంటి యేసు యొక్క శక్తి మనకు కావాలి. ఆయన పట్ల మన విశ్వాస క్రియలు ఉండాలి. ఇవి రెండు లేకపోతే, విశ్వాసం ఒక్కటే ఉండి క్రియలు ఒక్కటే ఉంటే, ప్రభు అంటాడు కదా, మన లేఖనంలో చదువుతాడు, విశ్వాసము లేని క్రియలు మృతము అని అంటాడు. సో దేవుని పట్ల మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో పెట్టాలి. అప్పుడే మన జీవితంలో అద్భుతమైనటువంటి దేవుని స్వస్థత మన శరీరములకు వచ్చి మన శరీరంలో ఉన్న బాధలన్నిటినీ కూడా దేవుడు తీసివేస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు కూడా ఆమె వచ్చి సీక్రెట్గా యేసయ్యను ముట్టగా తనలోని ప్రభావము వెళ్ళినని యేసయ్య కూడా గ్రహించుకుంటాడు. 30వ వచనంలో చూస్తాం. వెంటనే యేసు
తనలో ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి, ఇద్దరికి ఒక కన్ఫర్మేషన్. బాధలు, శారీరక బాధలో ఉన్నటువంటి వ్యక్తి యేసయ్య దగ్గరికి రాగానే, యేసయ్య సన్నిధిని అనుభవించగానే, యేసయ్య వస్త్రపు చిగురు ముట్టగానే తనకు ఒక కన్ఫర్మేషన్. అలాగనే దేవునిలో నుండి ప్రభావం వెళ్ళి స్వస్థపరిచినటువంటిది యేసయ్య కూడా తనలో తాను గ్రహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎక్కడ విశ్వాసపు క్రియలు ఉంటాయో ఆ విశ్వాసపు క్రియలు ఉన్న చోట దేవుని అద్భుతాన్ని మనము రుచి చూడగలుగుతాం. బహుశా రిక్కీ వ్యాగ్నర్ తన జీవితంలో దేవుని నేను కలిగి ఉన్నాను అని అనుకుని ఉండొచ్చు. సో తన యొక్క వాహనాన్ని తాను సిద్ధం చేసుకుంటూ, చెడిపోయినటువంటి వాహనాన్ని బాగు చేసుకుంటూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయం దగ్గర పెట్టుకున్నాడు. సో దేవుని సన్నిధి ఎప్పుడు తనతోనే ఉండేటట్లుగా చూస్తున్నాడు. కనుకనే శత్రు వచ్చి తన మీద దాడి చేసినప్పుడు ఆ శత్రు దాడిని వాక్యమై ఉన్న దేవుడే అడ్డుకొని ఆయన బ్రతుకుని నిలబెట్టాడు. ఈ రోజున నీ జీవితంలో, మన జీవితంలో ప్రపంచవ్యాప్తంగా మనం ఎదుర్కొంటున్నటువంటి శారీరక వేదన ఈ కరోనా వ్యాధి, దాని నుంచి దేవుడు మనకు విడుదల ఇస్తాడు తప్పకుండా. మనం ఎంతో ఖర్చు చేసుకుంటూ ఉన్నాం, చాలామంది ఎంతో ఖర్చు చేసుకుంటూ ఉన్నారు, లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు. దేవుడు వారి హృదయంలో ఉండి, దేవుడు వారి హృదయానికి దగ్గరగా ఉండి, దేవుడిని ఎప్పుడు వారు కలిగి ఉన్నట్లయితే, దేవుడు వారికి రక్షణ కవచముగా ఉన్నట్లయితే, ఇదిగో నేను విశ్వాసపు క్రియలు దేవుని సన్నిధిలో చేస్తాను అనేటువంటి ఒక స్థిర తీర్మానం తీసుకున్నట్లయితే, దేవుని ఎల్లప్పుడూ నేను కలిగి ఉండడానికి సాధ్యమైనంత వరకు నా జీవితంలో ఏది చేయగల అవకాశం అది చేస్తానని తీర్మానం తీసుకొని దాన్ని క్రియ రూపంలో పెడితే దేవుని అద్భుతమైనటువంటి స్వస్థత మనకెల్లవేళలా అందుబాటులో ఉంటుంది. కనుక ప్రియ సంఘమా, దైవ జనాంగమా, ప్రభు విధిలాగా బాధపడకండి, దిగులు పడకండి, చింతపడకండి. నిన్న, నేడు, రేపు ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన స్వస్థత, రిక్కీ వ్యాగ్నర్కి ఇచ్చినటువంటి స్వస్థత, కాపుదల, ప్రాణరక్షణ ఈ రోజున మనకి ఇస్తారు. ఏ సమస్యకు మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఏదికి మనము దిగులు పడాల్సిన పని లేదు. ప్రభు మన చెంత ఉంటాడు. దేవుడి నుంచి కన్ఫర్మేషన్ ఉంటుంది, మన నుంచి మనము కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఎప్పుడైతే యేసయ్య అది గ్రహించాడో అప్పుడు ఒక సన్నివేశం జరిగింది. అంటున్నాడు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది, మీలో ఎవరో నన్ను తాకారు అని అంటూ ఉన్నాడు ప్రభు. అవును, ఎంతో మంది అక్కడ ఉన్నారు, ఎంతో మంది ఆయన చుట్టూ వెంబడిస్తున్నారు, జనసమూహాలు ఆయన మీద పడి తోసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఒక వ్యక్తికి మాత్రమే తనలో నుండి స్వస్థత వెళ్ళి ఆ ప్రభావము స్వస్థపరిచినట్లుగా దేవుడు గ్రహించాడు అని అంటే, ఈ రోజున మనం ఎంత మందిగా మనం ఉన్నాం, ఎంత మందిగా దేవుని సన్నిధికి వస్తున్నా, మనలో నుంచి ప్రభు చూసేది ఒకటే. మన బాధలలో, మన కష్టాలలో, మన ఇరుకులలో, మన ఇబ్బందులలో, మన ఆనందాల్లో, సంతోషాల్లో, అన్నిటిలోనూ ప్రభువును మనం కలిగి ఉన్నామా లేమా, ఆయనను మనము పట్టుకొని ఉన్నామా లేమా, ఇదే ప్రభు చూస్తాడు. ఎప్పుడైతే ఆయన మనం పట్టుకొని ఉంటామో ఆ దేవుని ప్రభావం మనలోనికి వస్తుంది. పట్టుకొని వారు ఎంతోమంది చుట్టూ ఉన్నారు, విశ్వాసంతో ప్రభువును పంచుకోలేరు, ఆయన చుట్టూ ఉన్నారు. వాళ్ళందరూ అంటున్నారు, ప్రభు ఇంతమంది నీ మీద పడుతున్నాం కదా, నేను ప్రత్యేకంగా తాకారని అంటావేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభు అన్నాడు, లేదు లేదు, మీరందరూ నన్ను ముట్టుకోవడం వేరు, విశ్వాసంతో నన్ను ముట్టుకోవడం వేరు. సో కనుక దేవుడు అంటూ ఉన్నాడు, ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవాలి అని ప్రభు అంటున్నాడు. అవును, ఈ రోజున నీలో, నాలో, మనలో విశ్వాసంతో మనం ప్రభువును పంచుకున్నామా లేదా అని దేవుడు చూడడానికి ఇష్టపడుతున్నాడు. మనలో అట్టి విశ్వాసాన్ని కనుగొనాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మరొకసారి, మూడవసారిగా ముచ్చటగా ఆయన అంటాడు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలిగినది అని చెప్తాడు. ఎస్, దేవుడే ఈ యొక్క సంఘారాధనలో పాల్పొంపులు పొందిన మనందరి జీవితాలలో ఆయన ఎల్లప్పుడూ మనకు తోడై ఉంది. ఆయన మనకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎస్,
మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అని చెప్తూ ఉన్నాను. కనుక విశ్వాసంతో దేవుని పట్టుకొని ముందుకు వెళదాం, స్వస్థత పొందుకుందాం. మరి రక్తస్రావం కలిగిన స్త్రీ దేవుని పట్టుకొని ప్రాణాన్ని నిలుపుకున్నది. విక్కీ వ్యాగనర్ దేవుణ్ణి పట్టుకొని తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. కనుక ప్రభువును పట్టుకున్న ప్రతి ఒక్కరిని ప్రభువు సజీవుల లిస్టులో నిలబెడతాడు. ఆయన లిస్టులో నీవు నేను మనందరము సజీవులముగా ఉంటాం. ఎల్లవేళలా ఆ దేవాది దేవుడు మనందరికీ తోడై నిత్యము తన కృపతో నడిపించి మన బాధల కాలంలో విశ్వాసులమైనటువంటి మనకు ఈ దేవుని వాగ్దానాలే ఆదరణ కాబట్టి ఆదరణించే దేవుని వాక్యమును పట్టుకొని మరి జీవితం లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు మరి ఇంటిలో ఉన్న అవకాశం నుండి దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసంతో ఆయనను పట్టుకుందాం. సజీవుల లిస్టులో ఉండుటకు ప్రభు మనందరికీ కృపను దయచేయును కాక. మన శారీరక బాధలన్నిటిలో నుండి ఆయన మనకు నివారణ ఇచ్చును కాక. ప్రతి విధములైనటువంటి శారీరక బాధలలో నుంచి దేవుడు మనకు నివారణను, స్వస్థతను ఇచ్చి ఆయురారోగ్యాలకు తన సన్నిధిలో కనబడే అవకాశము, కృప వెంబడి కృపను మనందరికీ ప్రసాదించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తున్నాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మహాధనుడువును మహోన్నతుడువునైన మా యేసయ్య, మీ ఘననామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మీ వేదవాక్కులో మేము చదువుకునేవేవో కట్టు కథలు కాదు నాయన, పిట్ట కథలు అసలే కాదు ప్రభువా, వాస్తవాలు తండ్రి. ఈ లోకంలో మిమ్మల్ని సంపూర్ణముగా నమ్మనటువంటి వారికి ఇవి కట్టు కథలుగా కనబడవచ్చు. ఇదిగో మరి న్యూస్ పేపర్లో, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్లోనూ వచ్చినటువంటి విక్కీ వ్యాగనర్ జీవితంలో వాక్యమై ఉన్న దేవా, తన జీవితాన్ని, ప్రాణాలను కాపాడిన దేవుడు, నీ గ్రంథంలో అంతకంటే ముందుగా విశ్వాసంతో నిన్ను పట్టుకున్నటువంటి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ, ఆమె నీ యొద్దకు వచ్చి విశ్వాసంతో నిన్ను పట్టుకుని నడవగా మీలో నుండి ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థపరిచినట్లుగా, ఆమె శారీరక బాధ నివారణ అయినదని ఆమె గ్రహించుకున్నట్లుగా, ఇదిగో మీలో నుండి ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థపరిచినట్టుగా మీరును గ్రహించినట్లుగా, ఇదిగో దానిని మరలా తిరిగి అందరి ముందు మీరు ఆమోదించినట్లుగా, ఇదిగో మా సంఘ బిడ్డలందరినీ కూడా అలాగే విశ్వాసంతో మిమ్మల్ని పట్టుకునేటువంటి కృప, ఆలోచన, తలంపులు వారికి అనుగ్రహించి నడిపించండి నాయన. అలాగనే ప్రభువా, నీవు సంఘ బిడ్డలను చూస్తూ ఉంటావు. సంఘ బిడ్డలలో మీ ప్రభావం వెళ్ళి వారిని స్వస్థపరుస్తుంది, ఆరోగ్యమునిస్తుంది, బలపరుస్తుందని మీరు కూడా ఆ సెన్స్ కలిగినటువంటి వారుగా ఇగో ఈ ప్రార్థనలలోనే ఎవరైతే విశ్వాసము కలిగి మీ వైపు చూస్తూ ప్రార్థనలోకి భావిస్తున్నారో వారికి మీ ప్రభావమును పంపి వారిలో విశ్వాసమును కనుగొన్న ప్రతి ఒక్కరిలోనికి మీ ప్రభావమును పంపించమని ప్రార్థన చేస్తున్నాను. వారి బలహీనతలన్నింటినీ పారద్రోలండి, అనారోగ్యములన్నింటినీ పారద్రోలండి. ఏ తెగులు వారిని నీ బిడ్డలు పడకున్నట్లుగా వారిని కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఒక కన్ఫర్మేషన్ మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. అలాగనే ప్రభువా, జన సమూహం అంతటిలో ఆమె బయటకు వచ్చి సాక్ష్యం చెప్పినట్లుగా లాక్డౌన్ అనంతరము ఇదిగో నీ ప్రియ బిడ్డలు నీ సన్నిధిలోనికి వచ్చి, నేను ఈ కష్టకాలంలో, ఇబ్బందుల కాలంలో, కరోనా కాలంలో, నా శారీరక వేదనలో, బాధలో ప్రభువును విశ్వాసముతో పట్టుకొని ఉన్నాను, ఇదిగో దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని వారు సాక్ష్యములు చెప్పగలిగేటువంటి గొప్ప అద్భుత అవకాశం మా సంఘ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ఇదిగో మేమందరం ఇలాగిన సంఘారాధనలో మీ వాక్యమును ఇంకనూ మేము గొప్పగా ధ్యానం చేసుకుంటాం. అందులోని సత్యాలను, అందులోని అర్థాలను, భావాలను మా జీవితంలోనికి అన్వయించుకుంటూ మేలులు పొందుకుంటూ ఆదరించబడగలుగుటకు మరొక్కసారి మీ యొక్క అవకాశాన్ని మా అందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. ఇక ముందు కూడా ఇలాంటి అవకాశాలు విరివిగా మా అందరికీ దయచేస్తారని, నీ సన్నిధిలో మేము దేదీప్యమానముగా వెలుగునట్లుగా కృప చూపమని, సంఘములో మాకు కాంతి,
కుటుంబంలో మాకు కాంతి వెలుగు వాక్యమై ఉన్న మీరే నాయన, ఆదరణ అయి ఉన్న మీరే ప్రభువా. కనుక నాయన ప్రతి కుటుంబంలో మీరు ఉండండి. మీ వాక్యం ఎక్కడ వెల్లడి అవుతుందో అక్కడ వెలుగు కలుగుతుందన్నారు కదా నాయన. ఇదిగో కష్టకాలాల్లో, ఇబ్బందుల కాలాల్లో ఎంతో చింతతో దిగులుతో నలుదిక్కులలో నుండి భయాందోళనలనేటువంటి చీకటి వారిని ముసిరి ఉండగా దానంతటికి మీ వాక్యపు వెలుగులో వారి జీవితాల్లో నుంచి ఆ చీకటిని పారపోయి మీ బిడ్డలందరినీ వెలుగుమయముగా నింపి మీ ప్రభావంతో నింపి ఆయురారోగ్యాలతో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ, ఇదిగో మాకు తెలిసి తెలియక ఇంకా బాధలలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చిన్నలను పెద్దలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. యవనస్తులను నడి వయసుల వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పెద్దవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వయసు పడిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము ప్రభువా. మీ కాపుదలకు, మీ భద్రతకు వారిని అప్పగిస్తూ ఉంటుండగా మీరే వారిని కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించమని సజీవుల జాబితాలో పిల్లలందరినీ ఉంచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణులను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, పాలన, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. తొట్టులకుండా మనల్ని కాపాడుతాం. తన నిత్య మహిమకు మనలను భద్రపరచుతాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, కాపుదల, భద్రత, సంరక్షణ, పోషణ సంఘ కుటుంబమంతటికి, సంఘ కార్యక్రమములకు, కార్యవర్గములకు, కాపులకు, వారి పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడు నీడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం గుల్మమీద వర్షింపచేయుమిసా, ఆశకు నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ కృమ్మారించుము దేవా, బ్రహ్మార ప్రేమవశము, కృమ్మారించుము దేవా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మనందరిని దీవించే వర్ధుల చేయగాక. ఆమేన్. తిరిగి మళ్ళా వచ్చే బుధవారం మళ్ళా మనం కలుసుకుందాం. సో దేవుని చిత్తమైతే ఆల్ నైట్ ప్రేయర్స్ కూడా ఉంటాయి. సో ఈ వీక్లో ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. దేవుని చిత్తమైతే దానికి సంబంధించినటువంటి లింక్ డీటెయిల్స్ కూడా మీకు గ్రూప్లో తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ప్లాన్ చేస్తూ ఉన్నాము. మన ప్రెసిడెంట్ గారితో మరి ఇవన్నీ మాట్లాడి ఉన్నాం. ఆన్లైన్ ప్రేయర్ గురించి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. మేబీ రేపు మీకు అంతా లింక్లో గ్రూప్లో ఆ లింక్స్ అన్నీ కూడా మీకు పంపించబడతాయి. సో దానితో కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మరి ఆన్లైన్ ప్రేయర్లో పొందడానికి కూడా మీరందరూ సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. మీరు సిద్ధపడమే కాకుండా కుటుంబంలో ఉన్న అందరినీ సిద్ధపరచండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి వారందరికీ కాల్స్ చేసి ఈ అవేర్నెస్ వారికి తెలియజేసి వారిని కూడా సిద్ధపరచాలని ప్రేమతో కోరుచున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.